Hi dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. అడ్వైస్ చేస్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. కష్టాలు రావడం అనేది నేచర్. అందులో ఇట్లాంటి ఇప్పుడు మనకు వచ్చిన కష్టం, ప్రపంచానికి వచ్చిన కష్టం అనేది చాలా పెద్ద కష్టమే అర్థమవుతుంది. బట్ కష్టాలని ఆపర్చునిటీగా మార్చుకోవడం అనేది మన సామర్థ్యం. కష్టాల్లో నుంచి వచ్చే ఆపర్చునిటీస్, క్రియేట్ అయ్యే ఆపర్చునిటీస్ చాలా ఫ్రూట్స్ ఇస్తాయి, ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది, ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇలా COVID-19 తీసుకొచ్చిన కష్టాల్లో నుంచి మనం ఆపర్చునిటీస్గా మార్చుకోవడానికి మనం కృషి చేయాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్. చాలామందికి ఇదే బెస్ట్ ఛాన్స్, ఇంక్లూడింగ్ మీ. ఈ బెస్ట్ ఛాన్స్ని ఎంతవరకు బెస్ట్గా మనం యూస్ చేస్తున్నాం అనేది ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. లెట్ us take these things as an opportunity and let us create wonders to the world. Before getting into the details, one small request to the students community, very particularly for the agriculture students. ఏంటంటే నిన్న వచ్చిన అనౌన్స్మెంట్ అంతా కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, విని ఉంటే. బేస్డ్ ఆన్ ఫార్మర్స్ అని చెప్పాలి. ఫార్మింగ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఫార్మర్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా గ్లోబలైజ్ చేయాలని చెప్పి చాలా అనౌన్స్మెంట్స్ వచ్చాయి. నిన్న ఫినాన్స్ మినిస్టర్ చేసిన అనౌన్స్మెంట్ గురించే చెప్తున్నాను. ఈ అనౌన్స్మెంట్స్ని మీ రెస్పాన్సిబిలిటీగా, స్టూడెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అగ్రికల్చరల్ లేబరర్స్కి, అగ్రికల్చరల్ ఫార్మర్స్కి ఈ విషయాన్నంతా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు భూమిలో ఉండి కష్టపడడం మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళకంతా ఈ బెనిఫిట్స్ గురించి అంతా తెలిస్తే ఒక పెద్ద బూస్టింగ్ గాను, ఒక మోటివేషన్ గాను ఉంటుంది. వాళ్ళకి ఈ సమయంలో, కష్టమైన సమయంలో మనం డబ్బుని ఇవ్వలేకపోవచ్చు, గవర్నమెంట్ కూడా పెద్దగా ఏమైనా చేస్తుందా అంటే చెప్పలేం. బట్ ఈ అనౌన్స్మెంట్స్ అంతా కూడా ఒక పెద్ద మోటివేషన్, ఒక పెద్ద బూస్ట్. ఈ డీటెయిల్స్ని, కంప్లీట్ డీటెయిల్స్ని ఫార్మర్స్కి వెళ్ళవలసిందిగా ఏ స్మాల్ రిక్వెస్ట్. విత్ దట్ నోట్ లెట్ us గెట్ ఇన్ సైడ్ ద డీటెయిల్స్ నౌ. నిన్న థర్డ్ ట్రాంచ్గా, అదే మూడో విడతగా అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ని చేశారు. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అంతా కూడా మ్యాక్సిమం ఫార్మింగ్ని, ఫార్మర్స్ని, ఫార్మింగ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఎంటర్ప్రైజెస్ని ఏ విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ కింద తీసుకెళ్ళాలి, ఈ చుట్టూనే అనౌన్స్మెంట్స్ మొత్తం ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అనౌన్స్మెంట్స్ అంతా ఇమీడియట్గా ఫార్మర్స్ని కాపాడతాయి ఈ COVID-19 పాండమిక్ని అని చెప్తే మేబీ నాట్ అని నేను అనుకుంటున్నాను. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా లేదు. ఇప్పుడు ఇమీడియట్గా గోతులు పడ్డారు కదా, వాళ్ళని లేపడానికి ఏమైనా చేయాలి కదా అని చెప్తే, బట్ ఈ అనౌన్స్మెంట్స్ అంతా కూడా ఇమీడియట్గా కంటే కూడా ఎక్కువగా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి, ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్స్ గోనా బ్రింగ్ లాడ్ ఆఫ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అని చెప్పాలి. మూడు ముఖ్యమైన అనౌన్స్మెంట్స్, నాకు ఫీల్ అయిన అనౌన్స్మెంట్స్ని ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఐ ఫీల్ దీస్ త్రీ థింగ్స్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ రెవల్యూషన్ ఇన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ థింగ్ అండి, దిస్ ఇస్ అ రెవల్యూషనరీ థింగ్. ఏంటంటే ఈ బౌండరీస్, ఈ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ని అమ్ముకునే ఒక బౌండరీస్ ఉన్నాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరి ప్రోడక్ట్స్ని ఆ ప్రాంతంలోనే అమ్ముకోవాలి, ఆ ప్రాంతం దాటి వెళ్తే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి అమ్మాలంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఇంటర్ స్టేట్ ప్రోడక్ట్స్ని అమ్ముకోవాలి. మన ఆంధ్రాలో ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ని పక్క రాష్ట్రం తమిళనాడు లేకపోతే తెలంగాణలో వెళ్ళి అమ్ముకోవాలంటే కూడా రైతులకి చాలా నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ నౌ ద గుడ్ న్యూస్ ఇస్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఎరేస్డ్, కంప్లీట్గా ఎరేస్ చేసి పడేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. దట్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని, వాళ్ళ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ని అమ్ముకునే ఒక అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది. దీన్ని అద్భుత అవకాశంగా ఉపయోగించి ఫ్యూచర్లో దీన్ని వాడుకోవాలి ఫార్మర్స్ అందరూ. అండ్ ఎస్, ఇమీడియట్గా ఇప్పుడుండే సిచ్యువేషన్లో పక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి అమ్ముకునేదే కష్టం ఈ లాక్డౌన్ సీజన్లో. ఇది ఇమీడియట్ రిలీఫ్ కాదు, ఆల్రెడీ చెప్పిన విధంగా. లాక్డౌన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్ లాంగ్ రన్ గురించి మాట్లాడుతున్నాం. లాంగ్ రన్లో ఇట్స్ గోనా బి అ వెరీ వెరీ బిగ్ థింగ్ అని చెప్పుకోవాలి. సెకండ్ అనౌన్స్మెంట్ అండి, పర్సనలీ ఐ జస్ట్ ఫీల్ దిస్ అనౌన్స్మెంట్ ఇస్ డబుల్ స్టార్ మార్క్ ఇవ్వాలి. VVIP అనౌన్స్మెంట్ అని చెప్తాను దీన్ని నేను. అదేం కాదండి, వెరీ సింపుల్. చాలా సంవత్సరాలుగా, చాలా దశాబ్దాలుగా ఫార్మర్స్ ఒక కోరికను కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారు, ప్రతి గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కోరికను గవర్నమెంట్ ఓకే చేశారు, ఫైనల్ చేశారు, దానికి రెస్పాండ్ అయ్యారని చెప్పాలి. ఆ కోరిక ఏమో కాదండి, రైతుల ప్రోడక్ట్స్కి గిట్టుబాటు ధర, ఒక రీజనబుల్ ప్రైస్ని ఫిక్స్ చేసి దానిని ఇవ్వాలి అని చెప్పి. ఆల్రెడీ ఇవ్వట్లేదా అంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఇస్తున్నాయి. ఎప్పుడు ఇస్తున్నాయి? కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు, ఇలాంటి అబ్నార్మల్ నేచురల్ క్రైసిస్
క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే అరే మీకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, సో చాలామంది ఫార్మర్స్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లాంటివి తీసుకొస్తున్నారే కానీ బట్ బ్యాలెన్స్డ్గా ఎప్పటికీ ఒక గిట్టుబాటు ధర అనేది ఉంటూనే ఉండాలన్న విషయం సో నిన్న అనౌన్స్మెంట్లో వచ్చింది. అండ్ దీనిని ఎలా నమ్మాలి అంటే దీన్ని లీగల్గా తీసుకెళ్తానని చెప్తున్నారు. సో అక్కడి ఈ పాయింట్ని నమ్మాల్సి వస్తుంది. సో దీన్ని లీగల్గా ఒక చట్టంగా తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర అనేది ఒక లా కింద తీసుకొచ్చి చేస్తానంటున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్, వెల్కమ్ రిఫార్మ్ ఇన్ ద ఇండియన్ అగ్రికల్చరల్ ఫీల్డ్ అని చెప్పాలి. సో ఇది కనుక ప్రాక్టికల్గా కార్యరూపం దాలిస్తే సో ఫార్మర్స్కి చాలా పెద్ద రిలీఫ్గా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ విషయాన్ని కూడా మీరు ఫార్మర్స్కి తీసుకెళ్లాలని చెప్పి ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో నా మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 12th ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ మీరు వినే ఉంటారు, మనం కూడా డిస్కస్ చేసాం. అందులో ఒక పాయింట్ని కొటేషన్గా చెప్పారు, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ వోకల్ ఫర్ లోకల్ అనే అంశాన్ని, ఆ కొటేషన్ని ఫార్మింగ్ ఇండస్ట్రీస్కి సో లేకపోతే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి తీసుకొస్తున్నారు. సో అదే నిన్న జరిగిన అనౌన్స్మెంట్. సో థర్డ్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పుకోవాలి. ఏదేదో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్కో లేకపోతే ఏదేదో హోమ్ అప్లయన్సెస్కో మొబైల్ ఫోన్స్కో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే ఏదో గర్వానికి గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటుంది ఏమో కానీ ఇండియా అనేది బేసిక్లీ అగ్రికల్చర్ కంట్రీ అని చెప్పుకుంటుంటాం. సో వరల్డ్ వైడ్ కూడా ఇండియాని ఒక అగ్రికల్చరల్ అన్నదాతగానే చూస్తారు. అలా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్న విషయాన్ని గ్లోబలైజ్ చేయాలి. సో దానికి కదా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకురావాలి. సో ఇప్పుడు అలాగే తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నిన్న వోకల్ ఫర్ లోకల్ కింద. సో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, సో అగ్రికల్చరల్ని బేస్ చేసుకున్న ఫార్మింగ్ ఇండస్ట్రీస్కి సో తమ ఉత్పత్తుల్ని ఫార్మర్స్ ఉత్పత్తి చేసే ఉత్పత్తులకి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకొద్దాం. ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది ఇవ్వడం వల్ల సో త్రూ అవుట్ ద వరల్డ్ ఒక గ్లోబలైజ్డ్ ప్రోడక్ట్గా మారుతుంది. సో అని చెప్పి ఒక పెద్ద అనౌన్స్మెంట్ నిన్న థర్డ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో థర్డ్ అనౌన్స్మెంట్ కాదు బట్ ఇక్కడ మనం థర్డ్ అనౌన్స్మెంట్గా డిస్కస్ చేస్తున్నాం బికాజ్ ఐ రియలీ ఫీల్ దిస్ అనౌన్స్మెంట్ షుడ్ బీ ఇన్ ద టాప్ 3 అనౌన్స్మెంట్స్. సో ఈ విషయాన్ని కూడా ఫార్మర్స్కి తీసుకెళ్ళండి. ఇది ఏ విధంగా చేయాలి, బ్రాండ్గా తీసుకెళ్ళాలి అన్న విషయం అంతా ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ సమ్ రూల్స్, సమ్ ఆర్డినెన్సెస్ వస్తాయి. సో దాన్ని ఫాలో అయితే సో డెఫినెట్లీ వీ క్యాన్ అచీవ్ సంథింగ్ వెరీ బిగ్, సంథింగ్ గ్లోబల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఈ పాండమిక్ని మనం ఆపర్చునిటీగా మార్చుకోవాలి. సో అలా మార్చుకోవడంలోనే మన సామర్థ్యం, మన సక్సెస్, మన స్కిల్ అనేది బయటపడుతుంది. యంగ్స్టర్స్ ఖచ్చితంగా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ టేక్ ఆల్ దీస్ థింగ్స్ టు ద ఫార్మింగ్ జనరేషన్స్. సో ఫార్మింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక అవకాశం మనకు దొరికింది. సో ఇట్స్ ఇన్ our hands now. With all this note, this is Gananath Shankar signing off from this particular video. Be Indian, buy Indian, stay home, stay safe. Bye bye.